మరో బ్రేకింగ్ అంటుంది. ఏపీ మద్యం కేసులో కాసేపట్లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని ఈడీ విచారించనుంది. 4 రోజుల క్రితమే ఆయనకు నోటీసులు ఇచ్చింది. ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ అధికారులు మిథున్ రెడ్డిని విచారించనున్నారు. ఇక ఇదే కేసులో హైదరాబాద్లోని కార్యాలయంలో నిన్న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని 7 గంటల పాటు ఈడీ అధికారులు ప్రశ్నించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయవాడ నుంచి కాంతి ఫోన్లలో అందిస్తారు. కాంతి, నేడు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని ఈడీ విచారించినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఏంటి? యాసోని ఈ రోజు లిక్కర్ స్కామ్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డిని విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు 4 రోజుల క్రితం ఆయనకి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇదే కేసుకి సంబంధించి నిన్న మాజీ ఎంపీ విజయసాయి రెడ్డిని దాదాపు 7 గంటల పాటు ఈడీ అధికారులు విచారించారు. ఎక్కువగా షెల్ కంపెనీలకు ఏవైతే వచ్చినటువంటి మద్యం కేసుకి సంబంధించినటువంటి మద్యం కుంభకోణంలో ఏవైతే షెల్ కంపెనీలు గుర్తించారో వాటిలన్నింటినీ కూడా ఏర్పాటుకు సంబంధించి మిథున్ రెడ్డికి ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటికీ సంబంధించి ఈ రోజు ప్రశ్నించే అవకాశం కనిపిస్తా ఉంది. అలాగే అరబిందో నుంచి డబ్బులు మిథున్ రెడ్డి ఇచ్చినటువంటి సూచన మేరకే నేను ఇప్పించానంటూ విజయసాయి రెడ్డి నిన్న ఏదైతే ఈడీ అధికారులకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కావచ్చు, అలాగే సాయిరెడ్డి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈడీ అధికారులు కొన్ని కీలకమైనటువంటి విషయాలు చెప్పినట్లుగా తెలుస్తా ఉంది. వాటిలన్నిటికి సంబంధించి ఈ రోజు మిథున్ రెడ్డిని ఏదైతే ఈడీ ప్రశ్నించబోతా ఉంది. దీంతో పాటుగా ప్రస్తుతం ఏదైతే లిక్కర్ స్కామ్ కి సంబంధించి లావాదేవీలన్నిటిలో కూడా నాకు ఎటువంటి సంబంధం లేదు, సజ్జల అలాగే మిథున్ రెడ్డి చెప్పినట్లే అప్పటి నేను చేయడం జరిగింది. దీంతో పాటుగా తనకి సంబంధించి 100 కోట్ల రూపాయలను రాజ్ కసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డిలకు ఇప్పించాను అంటూ కూడా నిన్న విజయసాయి రెడ్డి ఈడీ అధికారులకు తెలిపారు. దీనికి లిక్కర్ స్కామ్ కి సంబంధించి నిధులు మళ్లింపు ఎక్కడి నుంచి ఎక్కడెక్కడికి జరిగింది, ఎవరి ప్రేమేమి ఎంత ఉంది అనే విషయాలు ఈడీకి విజయసాయి రెడ్డి స్పష్టమైన సమాచారం అందించినట్లుగా కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి విచారణలో ఆర్థిక లావాదేవీలు ఎవరి నుంచి ఎవరికి వెళ్ళాయి, అలాగే రాజ్ కసిరెడ్డి ప్రధాన సూత్రధారిగా ఈ కేసులో ఉన్నారు. ఆయనకి సంబంధించినంత వరకు కూడా మిథున్ రెడ్డి సజ్జలకి సంబంధించినంత వరకు వారే ఏదైతే చెప్పినట్లు చేశాను తప్ప తనకేమీ తెలియదు అని చెప్పి కూడా విజయసాయి రెడ్డి చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు మిథున్ రెడ్డి విచారణ తర్వాత అంటే నేను విజయసాయి రెడ్డి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ని బేస్ చేసుకునే కాకుండా కొన్ని షెల్ కంపెనీలకు నిధులు మళ్లింపు అంశం పైన కూడా ఈ రోజు మిథున్ రెడ్డిని ఈడీ అధికారులు ప్రశ్నించబోతున్నారు. ప్రధానంగా ఆర్థిక లావాదేవీలన్నీ కూడా మిథున్ రెడ్డి సంబంధించి జరిగాయి అంటూ కూడా వస్తున్నటువంటి ఆరోపణలపైన కూడా ఈ రోజు అధికారులు మిథున్ రెడ్డిని ప్రశ్నించబోతున్నారు. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ కాంతి.